జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. మోంతా తుఫాన్ ఎఫెక్టివిటీ ఏపీతో పాటుగా తెలంగాణలోని వివిధ జిల్లాలకు ప్రభావితం చూపిస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. ఇటు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కూడా నిన్నటి నుంచి వర్షం కురుస్తున్న పరిస్థితి. మోస్తారు వర్షం మనం చూడొచ్చు. హైదరాబాద్లోని పలు రోడ్లు కూడా జలమయమవుతున్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షం కురుస్తున్న నేపథ్యంలో పలు రోడ్లు జలమయమవుతున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఇటు హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, రాయదుర్గం, మరికొన్ని గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్కు గురైన పరిస్థితి కనిపిస్తుంది. కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్లపైన నిలిచిపోయి మెల్లమెల్లగా కదులుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్తో పాటుగా సైబరాబాద్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. ఉదయం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళే కావచ్చు, ఇటు సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్ళే వాళ్ళే కావచ్చు, ఆల్టర్నేట్ రూట్స్లో కూడా వెళ్ళాలంటూ కూడా కొన్ని సూచనలు జారీ చేసిన పరిస్థితి. మరోవైపు తుఫాన్ ఎఫెక్ట్ హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటుగా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. జిల్లా యంత్రాంగం, పలువురు సంబంధిత అధికారులు కూడా సహాయక చర్యలు చేపట్టాలి. ఏదైనా ఇబ్బందులు తలెత్తితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచనలు జారీ చేసిన పరిస్థితి. ఇటు వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ మరికొన్ని సూచనలు జారీ చేసింది. హైదరాబాద్తో పాటుగా నల్లగొండ, జనగాం, మహబూబ్ నగర్, రంగారెడ్డి మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే మనం మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో రేపటి వరకు కూడా మరో 24 నుంచి 48 గంటల వరకు కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ మోస్తారు వర్షాలు హైదరాబాద్లో కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు వర్షం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా సూచనలు చేసిన పరిస్థితి. సో హైదరాబాద్లో మనం చూసుకుంటే ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్న మాదాపూర్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రూట్లో కూడా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. సో ఇప్పటికే మెల్లమెల్లగా కలుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్న పరిస్థితి. ట్రాఫిక్ నిలువరించేందుకు, ట్రాఫిక్ని అరికట్టేందుకు ఇతర మార్గాల ద్వారా ఐటీ ఉద్యోగులు వెళ్తున్నప్పుడు కూడా కొన్ని తాత్కాలిక మార్గాల ద్వారా కూడా వెళ్ళాలంటూ కూడా సూచనలు చేస్తున్న పరిస్థితికి ఓవరాల్గా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇటు హైదరాబాద్లో కూడా కనిపిస్తుంది. నిన్నటిని కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో రేపటి వరకు కూడా ఈ వర్షం ఈ విధంగా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు పోలీసులు, అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.